ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకి ముక్కోటి దేవతలందరికీ కూడా ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు అమావాస్య 15 రోజులు, పౌర్ణమి 15 రోజులు ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాల్సి ఉంటే మన జీవితంలో అనేది ఎన్నెలా అమావాస్య అనేది మబ్బు ఎన్నెలా వస్తుంది అంటే మన అట్లా వాళ్ళకు జీవితము తెలుసుకుంటదానికే వచ్చేది. కానీ ప్రతి ఒక్క మనిషి గ్రహించే జీవితం అనేది ముందడుగు వేయాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటాను. అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి. నా ఉదయపూర్వకంగా ఏడుకుంటున్నా. శుక్రవారము నాడు సిరిని విడవద్దు. శుక్రవారము నాడు సిరిని విడవద్దు. దివ్యనోదద్దు, భూమి నెట్టద్దు. తోబుట్టు మనసు కష్టపెట్టద్దు. సంధ్య నిదురపోవద్దు. మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు. మా తల్లి వరలక్ష్మి నిన్ను వీడతగదు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కల్లలాడని ఇంట గోమాత ఎంట. ముగ్గుల్లో పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు. మా తల్లి మహాలక్ష్మి శిరముగా నుండు. ప్రతి ఒక్కరు కూడా ఆ అమ్మవారిని సంకల్పన లేనిది మనం అనేది ముందడుగు వేయలేము. ప్రతి ఒక్కరు కూడా ఆ మనసులో ఆ తల్లి సంకల్పన ఉండాలని అందరూ కూడా బాగుండాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటున్నా. విన్నపాలు విన్నపాలు వినవలే వింత వింతాలు. పొన్నపదోమ తెరపై గతవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతాలు. కంటి శుక్రవారము గడియలే ఇంట, అంటే అలవేలు మంగ అండ నుండే స్వామిని కంటి. పిరికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెరమడరి నవ్వేని పెండ్లి కూతురు. పేరు కల జవరాని పెండ్లి కూతురు, పెద్ద పేరు కల జానమిడ పెండ్లి కూతురు. పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాన్ల నడిమి పెండ్లి కూతురు. నీకు పేరు పుచ్చు సిగ్గుపడే పెండ్లి కూతురు. పెరికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెరమడరి నవ్వేని పెండ్లి కూతురు. అలలు చంచలమైన ఆత్మనందుండని అలవాటు చేసనే ఉయ్యాల. పలుమారు వృక్షాస పవనమన్నుండని భావంబు తెలిపెనే ఉయ్యాల. ఉయ్యాల 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 ఉయ్యాల. ఆ ఏడుగొండల స్వామిని శనివారం రోజు పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా ఖుషీగా ఉండాలా. ఆ భగవంతుడి సంకల్పన అందరికీ ఉండాలని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నా. కానీ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఏమిటికమ్మా ముందుకొచ్చి వింత చెప్పుతాడవని అనుకోవడం ఏమంటే సాదాసీదన ఉండే వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క మనిషి అనేది ఉంటారు. కానీ
ఒక ఆయనకు ముగ్గురు కుమారులైతే ఏం చేసేసినాడు, ఒకరికి కొడుకులు, ఒకరికి బిడ్డలు పుట్టినారు, సంతానం, ఒకరికి సంతానము లేదు. సంతానము ఉండేటైనా కూడా గుడి దగ్గర భిక్షం ఎత్తుతున్నాడు, సంతానము లేని ఆయన కూడా గుడి దగ్గర భిక్షం ఎత్తుతున్నాడు. నీకు ఏమిటి అయ్యా, నాకంటే సంతానము లేక ఏమీ లేక నేను గుడి దగ్గర ఆ అయ్యగారు కానీ అమ్మవారు కానీ ఆ బెస్తే గనక నేను తినాలా, లేదంటే ఎవరు బెయిని పచ్చానికి పక్షులు ఉండాలా, నీకేమిటయ్యా అంటే, కవును నాయన, నా పరిస్థితి కూడా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు చేసినాను నాయన. డబ్బులు తీసుకున్నారు, ప్రతి ఒక్కటి ఒంటిలో శక్తి ఉన్నంత వరకు నా శాయశక్తుల కష్టము చేసి 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 విధి చేసినారు. ఈ పొద్దు చేయలేని పరిస్థితుల్లో ఒక ముద్ద నాకు అన్నము ఇయ్యలేకపోతున్నారు. కానీ దేవుడు ఉన్నాడని చెప్పి ఆ గుడి మెట్ల కాడ కూర్చొని ఒక ముద్ద ఇప్పించుకుందాము, ఆ భగవంతుడే సంకల్పనని చెప్పి సావాలంటే సావలేము కదయ్యా. కాబట్టి ఆ భగవంతుడే అన్నిటికూ చూసుకుండేటోడు, భగవంతుడు ఉండడు కదా అని చెప్పి ఏం చేసేసినాడు, ఆ గుడి మెటికల కాడ కూర్చోడు. సంతానము లేని ఆయన ఒక పక్క, ఈ బిడ్డలు ఉన్నా కూడా భోజనం పెట్టలేదని చెప్పి ఆయన ఒక పక్క అట్లా కూర్చొని ఇదైతే ఆలోచన చేస్తున్నారు. కానీ ఏమిటయ్యా, గుడికి పోయి ఎన్నో టెంకాయలు కొడతారు, గుడికి పోయి ఎన్నో పుష్పాలు ఇస్తారు, గుడికి పోయి ఎన్నెన్నెన్నో డబ్బులు కూడా కానుకలుగా ఇస్తారు. ఒక్క భిక్షగాడు ఉండాడని చెప్పి ఎవరు కూడా ముగసరు భగవంతుడు. కానీ మనము ఎంత పాపము చేసుకున్నామో, మనము ఎంత కర్మ చేసుకున్నామో, కానీ మనకు ఈ పొద్దు వచ్చిందా తిన్నాము, ఈ పొద్దు లేదా తినలేదనుకొని మనమే సర్దుకొని చెప్పాలా. మనం చేసిన పాపానికి ఏం చేస్తాము, జీవితం అనేది ఇంతే వరకే మనకు రాసి పెట్టినాడు భగవంతుడు అని చెప్పి ఒకరు ఈ భిక్షగాడు ఆ భిక్షగాడు ఇద్దరు కలిసి ఆ గుడి మెటికల కాడ ఇద్దరు మాట్లాడుకొని ఉండేటాడట. కానీ సరేనాయనా, ఎన్ని రోజులని, ఒక రోజు తింటాము, 2 రోజులు ఉపవాసం ఉంటాం మనము. కానీ ఒక మహా ఉండేవాడు ఏం చేస్తాడు, దానము ధర్మము చేస్తుంటాడు, వాళ్ళ ఇంటి దగ్గరికి పెడతాంటాడు కదా, పౌర్ణానికో ఏదో ఒక రోజు పెడతాడు. ఆ పొద్దున మనము పుష్టిగా పంచ పదార్థాలు ఉంటాయి, మనం కూడా పోయి భుజించుదామా అని చెప్పి అనుకునే వాళ్ళట. అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఇట్లా వచ్చిన వాళ్ళు 1-2 బిచ్చగాళ్ళు అనేది వాళ్ళు పట్టించుకోరు కదా. ఒక ముద్ద మనకి ఇస్తారు, మంచిగా పదార్థం వాళ్ళు తినంగా మనకు వచ్చి బయటికి ఇచ్చేస్తారు. అప్పుడు మనం ఫుల్గా కడుపు నిండా పూజిస్తాం కదా. ఈడ ప్రతి ఒక్కమ్మ కూడా బట్టలు మంచి బట్టలు వేసుకొని పోయేటోళ్ళే, అయ్యగారు మంచిగా పోయేటోళ్ళే, ఓం నమ శివాయ అంటారు, 7 వందల వాడు అంటారు. కానీ ఒక బిచ్చగాడు ఉండాడని చెప్పి ఆ ఒక్క మనసులను ఆలకించరు వాళ్ళు కూడా. కానీ అది మన కర్మ అనుకోవాలి మనము అని వాళ్ళే సర్దుకొని చెప్పుకొని ఆ ఒక్క విధి అనేది వాళ్ళ ఇంట్లో బాగా పంచన జరుగుతుంటే అక్కడ ఇంటి దగ్గరికి అనేది బాగా ఉండే సౌకర్యం కదా, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి బయట కూర్చొని ఏదో మంచిగా పెడతాంటే సరేలే ఏం చేస్తావు, నేను అక్కడ పోయి ఉండేవాని, నా ఎమ్మడి కూడా నువ్వు కూడా రానైనా, నాతో పాటు నువ్వు కూడా కడుపు నిండా మంచి పదార్థాలు పెడతారు, నువ్వు కూడా తిందని చెప్పి ఆయనను కూడా తొడుకొని ఆమని చెప్పి పోయినారట. తొడుకొని పోయి సిరక పక్క కూర్చొని ఏదో రోజు ఇంత మంచిగా వేస్తుంటే తినేసి ఏదో వాళ్ళు చేసుకుంటారు, తింటారు, మిగిలింది తెచ్చి ఇది చేస్తే అట్లా తిని కాలం జరుపుకొని ముందడుగు వేసుకొని కాలం పుచ్చుకొని పోతా మార్గం అవుతానే. కానీ ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేరంటారు చూడి, పెద్దవాళ్ళు స్వామతి అంటారు చూడి. ఒక బిచ్చగాడి కింద పోతుంది అని చెప్పి ఇంట్లో ఒక వజ్ర వైడూర్యారము దొంగతనం ఇంటి వాళ్ళే దొంగతనం చేసేసినారట. ఇంటి వాళ్ళ దొంగతనం చేసేసి ఏమంటే ఒక బిచ్చగాడి కింద పోతుంది, బయట బిచ్చగాళ్ళు ఉంటారు కదా అనే కిందికి ఇది చేసిన. కానీ ఈ పిల్ల సంతానము లేని భిక్షగాడు ఈ బిచ్చగాడిని తొడకపోయి అక్కడ ఇడిచినాడు కదా, ఆయనను తీసుకుపోయి ఇడిస్తానే కొన్నాళ్ళకు మరణించినాడంట. ఆరోగ్యం బాలేక మరణించితే ఈయన ఒక్కడే కూర్చొని ఆ పెట్టినదే తినుకుంటా చేస్తా కాలం పుచ్చుకునేటోడంట. కానీ వాళ్ళ ఇంట్లో వజ్ర వైడూర్యారము తీసేసుకొని ఏం చేసేసినాడు, ఒక భిక్షగాడి కింద పోతుందని చెప్పి అప్పుడు ఆ ఇంటి ఆ యజమాను తమ్ముడే తీసేసినాడు. కానీ బయటకు అనేది ఇది కాకుండా ఏం చేసేసేసినాడు, ఏదో భిక్షగాడ కదా ఉండడు కదా, ఎవరంటే అదవ చిక్కినాడు ఎవరికి, ఒక అదవైన కుక్కను కొట్టడాలు, కుక్క ముద్ద తింటే కొట్టడము ఒక బిచ్చగాడే కదా అదవ చిక్కడం. ఇంటి వాళ్ళని ఎవరు కూడా ఏమనలేరు కదా. తర్వాత ఏం చేసేసినాడు, ఆ
నువ్వు ఇక్కడే ఎప్పుడు కాపలా కాస్తాడావు, మేము పొయ్యిలు చేసేది గుర్తించి మా ఇంట్లో మా ఒక వజ్ర వైడూర్యారము తీసుకొని పోయినామని చెప్పి ఆయనను చాలా చాలా బంధించినారట. లేదు నాయన, నేను తీసుకోలేదు నాయన, చేయలేదంటే పిచ్చి పిచ్చిగా చూడి అడుక్కుండేటోనికి పంచపదహార్థాలు పెడతానని పోతే భగవంతుడు కూడా సంకల్పన సరిగ్గా చేయలేదు చూడి. ఆడ కూడా వాళ్ళు కొట్టి విధి చేస్తే ఇట్లా కొట్టద్దు చేయొద్దు అని చెప్పి ఒకరు అంటే ఆమెన ఎందుకు మీరు కొట్టడము చేయడము, నా కాడికి లోపలికి ప్రవేశించండి అని చెప్పి పిలుచుకొని పోతే సరే ఎట్లా పోయింది ఏమి కథ ఎందు అంటే స్వామి నాకేమి తెలుసు అంటే మా భిక్షగాడు ఏమైనా తీసుకొని అంటే ఏదో ఒకటి అబద్ధం అంతలేక ఎట్లా సరిపోయినాడు నీ భిక్షగాడు, ఇద్దరు ఉన్నటోళ్ళు మీలో ఎక్కరు లేరు అన్నాడట. ఒకరు లేడు స్వామి పారిపోయినాడు అని, ఇంకా చచ్చిపోయినాడంటే నమ్మరు కాబట్టి లేడు స్వామి పోయినాడంటే ఎందుకు పోతాడు, దొంగతనం చేసి పోయినాడేమో, మా ఎత్తుకొని పోయినాడేమో అది ఇదినట. లేదు స్వామి పోయినాడు లేడు అని చెప్పి అన్నా కూడా నమ్మలేదంట. సంకల్పన అంటే బిచ్చగాడి మీద బలంగా ఉంది వాళ్ళకు. మళ్ళీ ఏం చేసేసినాడు, కొట్టండి అని కొడతా అంటే ఎంత కొట్టినా కూడా చెప్పలేదంటే ఒళ్ళు నూనెమైపోతుంది. చెప్పలేదంటే స్వామి నీకు చెప్పక ఏమి, మీరు పెద్ద ఏదో ఒక ముద్ద నాకు అన్నం ఇస్తుండారు, మీ ఇంటికాడ కాపలాకు తిన్న కాస్తాడాను, నీకు చెప్పక ఏమి నేను అబద్ధం చెప్పను నిజాలే చెప్పేస్తానని చెప్పి ఏం చేసేసినాడు. ఇక్కడ కూర్చొని నేను ఉంటే మీ ఇంటి చిన్న తమ్ముడే నీ యారు దొంగలించినాడు, తీసుకుని పోయినాడు, వజ్ర వైరురాడు మీ తమ్ముడే తీసుకుని, మీ ముగ్గురు అన్నదమ్ముల్లో నీ తమ్ముడే తీసుకున్నాడు స్వామి. మేము ఏమైనా చెప్పినామనుకో మమ్మల్ని మీరు విధి చేస్తారు, మీరు నమ్మరు కదా, చెయ్యరు కదా. మా నిజంగానే నా మనసు పూర్తిగా నా జతన అడుక్కుంటే భిక్షగాడు చనిపోయినాడు ఏదో మాకు లేక చెయ్యక ఒక భిక్షగాళ్ళము వచ్చి మీరు మంచిగా పదార్థం ఇస్తారంటే మీ ఇంటికాడ కాపలా కాసినము కదా, మీరు మంచి పదార్థం పెడుతున్నారు, మేము తింటున్నాము, మీది ఎందుకు మేము మోసము చేస్తామని చెప్పి ఆ భిక్షగాడు వడ్డుకొని అంత ఫీలింగ్ అయ్యి ఆయన చనిపోయినాడు, నేను నా నిజం పూర్తిగా నేను చెప్పుతానని చెప్పి ఆయన నేను నిజము చెప్పుతాను చూడని చెప్పి చెప్పినట. సరే ఎట్లా నీకు ఏమి కథ అని చెప్పి బంధించుతే ఏం చేసేయడం లేదు, నీ చిన్న తమ్ముడు తీసుకొని పోయి మళ్ళా పోతాంటే నేను చూసినాను పలానోళ్ళు అని చెప్పి విధి చేసినాడట. కానీ ఏమీ తెలియని అమాయకులు భిక్షగాడికని వచ్చినాడు చూడి, మన ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడని ఇంట్లోనే చేసి ఒక భిక్షగాడి కింద ఏదో 2 ముద్దలు ప్రాకంగా రుచిగా 2 ముద్దలు ఇస్తారని చెప్పి ఇంటికాడ ఆ గుమ్మ మీద కూర్చుంటే ఆ భిక్షగాడి మీద దొంగతనం పోతామని చెప్పి వేయగలుగుతారు. కానీ మంచి ఏది చెడు ఏది మనిషిని అనేది జీవితంలో వ్యర్థములో పడకాకండి, అమాయకత్వంగా ఉండి అమాయకులను బలి చేయకూడదు. కానీ తెలుసుకోండి, వ్యర్థములో పడకాకండి. మనిషి అనేది జీవితం అనేది గమ్యానికి చేరాలంటే ఎంతో విధిగా అనేది ఉంటుంది. చాలా పవిత్రమైనది మనసు, నీతి నిర్జాతి అనేది ఉంది. ఎప్పటికైనా కష్టమే ఫలి అంటారు భగవంతుడు. మనం కష్టం చేయకుండా ఏమి చేయకుండా ఒక్క సోమరిపోతిగా అనేది మనం ఉండగలిగితే కనుక భగవంతుడు కూడా ఓర్చలేడు. దేవుడి దయతో ఒళ్ళు వంచి కష్టము చేసి నీతి నిర్జాతి అని నిరూపించితే కనుక భగవంతుడు ఎప్పటికైనా సదాస్తని పలకగలుగుతాడు. మోసంగానే ఉంటుంది ఎప్పటికైనా కూడా. అవనీతి అనేది ఎప్పటికీ జీవితంలో నిలబిందికి వచ్చినాక పనికిరాదు. మనిషి మంచి ఏది చెడ్డ ఏది అని తెలుసుకోండి. మనిషి అనేది ఒక అహంకారం లేకుండా సాటి మనిషికే గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే కనుక ఎన్నో పూజలు చేసినంత ఫలితం అనేది వస్తుంది. సాటి మనిషికే గౌరవం ఇయ్యలేనిప్పుడు మనం ఎన్ని పూజలు చేసి ఎన్ని ఊదకడ్డీలు వచ్చి ఎంత నూనె పోసి ఎంత చిల్లర ఇచ్చి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి అడుక్కునేలకు ఇచ్చి ఈయన బుద్ధి సరిలేనప్పుడు ఎంత పూజ చేసి గంటలతో కూడా సరి చేసినా కూడా ప్రయోజనం అనేది ఉండదు. మనిషి అనేది వ్యర్థంలో పడకండి, తెలుసుకోండి. ఆ మనసులు అనేది అయోమయములో ఎప్పుడు ఈ వయసున ఈ కథన చిన్న సాధన చేస్తే పదము దొక్కితే సాధించలేనిది ఏమీ కూడా ఉండదు. చూడండి, మనిషి అనేది మనం ఇట్లా ఒక చెట్టును వేస్తే ఎంత లెవెల్గా చక్కగా పెరిగిపోతుందో, కానీ మన జీవితం కూడా మన చేతుల్లోనే మనం కట్టుకునే విధానాన్ని బట్టి మనకు ఉంటుంది. భగవంతుడు చేస్తాడు, చేసేటప్పుడు మనము కూడా కొన్ని తెలుసుకొని అర్థములో పడకుండా ఉండటం అనేది మనము వెయ్యాల భగవంతుడని. కానీ ఒక ఆడికి జీవితం అనేది చూడి నీతి నిర్జాతి ఒక భిక్షగాడి కింద వేస్తా ఏమొచ్చా ఇంట్లోనే
ఆ దొంగతనం అనేది జరిగా అమాయకుడు ఒక పొట్ట కోసం వచ్చిన మెతుకు కూర్చున్నటోనికి ఆ దొంగతనాలు వేయడం ఎంత భావ్యము, ఎంత కొట్టడము జ్ఞానము, ఎంత అన్యాయం అనేది, దుర్మార్గము తనం అనేది. అప్పటికి ప్రస్తుతము పని చేస్తారు, సంతోషపడగలుగుతారు. కానీ నిదానంగా దాని సంకల్పన ఎంత ఉంటుందో నరకము చూడగలుగుతారు. అది తెలుసుకోండి. ఎర్రములు పడకాకండి. జీవితం అనేది మనిషి అనేది తప్పకుండా మూటికి ముమ్మాటికి ముందడుగు వేయండి. మనం ఎందుకు తెలుసుకోలేము? నేను చెప్పే మాట ప్రతి ఒక్కరికి కూడా మీకు అర్థము అవుతుంది. కానీ ఇంటే గినక కంట్లో రవ్వ మీద కూడా పాపం పరిహారం అయ్యి మనం ఎందుకు ఉండకూడదు, అమ్మ చెప్పుతండి మనం ఎందుకు చేయకూడదని మీరే సంకల్పన ముందుకు రాగలుగుతారు. ఒకటా రెండా చెప్పంగా సార్ వస్తారు, మీరే వస్తారని చెప్పి ప్రతిరోజు కూడా నేను కూడా ముందడుగు వచ్చి మీ ఎట్లా వాళ్ళు తెలుసుకోవాలా. భగవంతుడే ఆ భగవద్గీతలో భగవద్గీత మన ఇంట్లో ఉన్నా కూడా భగవద్గీత 2 అక్షరాలు మనం చదివినా కూడా భగవంతుడి సంకల్పన అనేది మన అంచునే, మన ఆత్మలోనే పరమాత్ముడు తప్పకుండా సంకల్పన అనేది ఉంటాడు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేయాలని చెప్పి నేను కూడా మీ ముందుకు వచ్చి ఇంతగా నేను చెప్పగలుగుతుంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అర్థంలో అనేది పడకూడదు. కానీ ఒక గురువు ఉన్నాడు. గురువు ఉంటే పిల్లకాయ ఏ పని చేయకోకుండా చెందకోకుండా మంచి వ్యక్తిత్వమైన మనిషి అనే బాబు మంచి వ్యక్తి అయితే గనక ఒక గురువు గారు ఉన్నాడు. పౌర్ణమి రోజు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఎప్పటికైనా సత్య సావుతలకు ఉపదేశం అనేది తీసుకొని సంకల్పన ఆ భగవంతునిది తీసుకోండి. అది నేను చెప్పడం కాదు, పంచ ఎంత విధిగా అనేది ఆ మనిషికి ఉపయోగపడుతుంది. ఈ ఉడుకు రక్తంలో ఈ పొద్దు డబ్బులు, ఈ హోదా, ఈ కథ, ఈ వయస్సు అనేది మనకు ఆ పొద్దు మెత్తబడినప్పుడు ఇవన్నీ రావు. భగవంతుడే మనకు వచ్చేది. కాబట్టి నేను చెప్పడం ఏమంటే ఒక చిన్న పిల్లకాయ స్వామి నాకు అనేది ఒక ముద్ద అన్నం ఇస్తావా, నీ కాడ ఏమైనా కూడా నేను పని చేయగలుగుతానని చెప్పి ఆనందంగా అడిగేవాడంట. చూడండి ఆయన మాకు అనేది కొంచెం మా అందరికీ గురువులు తినేదానికి ఒక పొలము ఒక తోట ఉంది. కాబట్టి ఆ తోటకాడికి నువ్వు పోగలుగుతావా అని అంట. నీకు వండుకొని తినేదానికి ఇన్ని భత్యం ఇస్తాము, మా వరి చేనుకు నువ్వు కాపలా ఉంటావా నాయన అన్నాడంట. దాని ఉంది స్వామి, నీ కాపలా ఉంటే నాకనేది ఇంత భత్యం ఇస్తావు, నేను లక్షణంగా వండుకొని తినగలుగుతాను. మూర్ఖ భక్తితో అన్నాడు. ఆ గురువు గారికి చెప్పి తలదించంటే తప్పకుండా నాయన మన చేనికి కాపలా పో అని చెప్పి ఆయన వండుకొని తినేదానికి నీ భత్యము రోజుకి ఇస్తే నువ్వు వండుకొని తినేదా మూట కట్టుకొని పోయేవాడు. మూట కట్టుకొని పోతే కనుక ఏం చేసేసినాడు, ఆయన కూర్చొని ఆ వరి తోటకు కాపలా కాస్తా ఆ ఒక భోజనం వండుకొని విధి చేసుకుంటే తప్పటికి ఒక ఆయన వచ్చేసినాడు. ఆ వస్తానే ఆ మహానుభావునికి ఈ భోజనం ఇచ్చేసినాడు. సరేలే భగవంతుడు ఉంటాడు అని చెప్పి ఆలోచనతో మరుసనాడు వరి చేనుకు కాపలా పోయినాడు. మరుసటి రోజు పోతే ఇంకొకరు వచ్చేసినారు. ఆడికి ఇద్దరైనాడు. కానీలే వండి అని చెప్పి వాళ్ళకే పెట్టేటోడు. ఇట్లా 1, 2, 3 ఈయన ఎక్కువ తీసుకొని పోతాను. ఎందుకంటే నేను కూడా ఒక ముద్ద తినాలి కదా, నాకు మా గురువు గారు ఇచ్చినారు కదా, నేను కూడా తినాలి కదా అని చెప్పి ఏమి చేసేసినాడు, ముందడుగు వేసి కొన్ని ఎక్కువ తీసుకొని పోతున్నాడు. కొన్ని ఎక్కువ తీసుకొని పోతుంటే ఎందుకు ఈయన ఎక్కువ ఇట్లా తీసుకొని పోతున్నాడు ఈ బాబు, సరేనని చెప్పి అవన్నీ నిన్ను కట్టుకొని మూట కట్టుకొని వేసుకొని పోయి ఏమైనా కానీ బాగా వండి పెట్టి నేను కూడా ఫుల్గా తృప్తిగా తినాలని చెప్పి ఆలోచనతో వరిచేది కాడ ఒక చెట్టు కింద కూర్చొని ఆయన బాగా వంట ప్రారంభిస్తుంటే అప్పుడు ఏం చేసేసినాడు, కానీ నేనే చేయాలంటే చేయలేను కదా, చాలా కష్టము కదా, ఎవరైనా రాగలుగుతారు కదా, వస్తే కనుక నేను కూడా మీరు అందరూ తింటారు కదా అనట. అప్పుడు ఏం చేసేసింది, నా సాదాసీదైన రూపములో సీతమ్మ తల్లి వచ్చి మళ్ళీ ఆంజనేయ స్వామి వచ్చి మేము కూడా నీకు హెల్ప్ చేస్తామని చెప్పి ఇద్దరు కూడా సీతమ్మ ఆంజనేయ స్వామి మామూలు రూపంలో వచ్చి ఇద్దరు హెల్ప్ చేస్తామని వంట చేసి ఆ బాబుకు తోడుగా వంట చేసేసినారు. వంట చేస్తానే అందరికీ కలిసి ఈయన భోజనము వడ్డిస్తుంటే అప్పుడు ఏం చేసేసినారు, ఆ గురువు గారు దూరంగా నుండి ఇన్ని ఎతకపోతున్నాడు కదా, ఏం చేస్తున్నాడు ఈ బాబు అని చెప్పి దూరం నుండి ఇట్లనే చూస్తూ ఉన్నాడంట. దూరం నుంచి చూస్తే రాముడు, లక్ష్మణుడు, సీత మొత్తము గురువు గారులంతా కలిసి
అలాగా పంచమంది పచ్చడి అన్నము తిన్నా కూడా ఆయన పదహార్థాలు తిన్న భోజనం చేస్తుంటే ఆ గురువు గారు దూరంగా నుంచి చూస్తున్నాడంట. స్వామి, మేము ఒక గురువుగా వండుకొని, ఒక విధిగా వండుకొని, ఒక ఉపదేశం ఎన్ని కూడా మేము ఇస్తా ఉన్నా కూడా అయోమయములో మాకు పడేసినావు కదా. ఏమి తెలియని ఒక మూర్ఖునికి, అమాయకునికి అతనికే నీ నిజ రూపము నిరూపించినవా అని ఆ రాముల వారిని, సీతమ్మను, లక్ష్మణుని, ఆంజనేయ స్వామిని కొలువు తీరి దర్శనం అనేది నా భాగ్యము కల్పించినవని అంటే గురువు గారికి దర్శనం ఇచ్చేసినాడు. ఈ బాబు వల్లనే కదా గురువు గారికి దర్శనం ఇచ్చింది. కానీ నేను కాదు నాయన గురువుకు మించిన దైవం అంటారు చూడు, అట్లా ఆ బాబు అంత భగవంతుడు సంకల్పన దేవునితో సమానం అనేది అయిపోయినాడు. కానీ ఒక మనిషికి ఒక పట్టెడు ముద్ద ఇచ్చినా, ఒక మనిషిని ప్రేమగా మాట్లాడినా, మనం ఏదైనా కూడా ఒక ఆకిలి గొండెల ముఖము చూసి ఇది చేసిన పూజలు చేయకుండా కూడా బాధ లేదు. సాటి మనిషిని అసహించుకోకుండా ఒక ముద్ద అన్నం అనేది ఇవ్వాలా. ప్రతి మనిషి కూడా బాగుండాలా. సమాజం అనేది ఇది శాశ్వతం అనేది కాదు. జీవితం అనేది వ్యర్థములు అనేది పడకూడదు. మనిషి మన ముందడుగు వెయ్యాలంటే కనుక చేత అయిన వరకే సహాయము చేస్తాం. మన చేత కాలేదనుకో మంచి మాటలైనా చెప్పుదాము. ఇతరి మనిషిని కూలిపోయినట్లు మనిషిని దిగజార్చుకోకుండా, వాళ్ళకు చెడు మాటలు, చెడు అలవాట్లు, చెడు బుద్ధులు నేర్పుకోకుండా జీవితంలో ప్రతి ఒక్కరు సంకల్పనగా ఉండాలా. ఆ భగవంతుని అనుగ్రహం అనేది ఆనందంగా ఉండాలా. ఆరోగ్యంగా హ్యాపీగా ప్రతి ఒక్కరు దేశం అంతా కూడా ఈ పౌర్ణమి రోజు సంకల్పన ఆ భగవంతునిది అందరికీ కూడా ఉండాలన్న ఉదయపూర్వకంగా ఏడుకుంటాడు. ఆ భగవద్గీతలో భగవంతుడు సాష్టారిగా ఉంటాడు. ఆ భగవద్గీత ఒక పేజీ కానీ 2 మాటలు కానీ పొద్దున పూట చదివినారనుకో మీకు ఎంతో ఫలితాన్ని లభించుతుంది. జై శ్రీరామ జై శ్రీరామ అని